నాన్ వెజ్ ఎప్పుడు వచ్చినా కాంట్రవర్సీలో ఇరుకుతూ ఉంటాడు, కాంట్రవర్సీ మాడుతుంటాడు. సో రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయింది అంటే నాకు పోయినా కూడా ఏం ఫరక్ కాదని చెప్పడం జరిగింది. సో మీరు ఎలా వస్తారు తన వాక్యాలను? అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన 2 చేతుల సంపాదిస్తున్నాడు, 2 చేతుల సహాయం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్లు ఆపడానికి కారణం ఎవరు? అన్వేషణ మాత్రమే. ఎంతో మంది బెట్టింగ్ యాప్లు చేశారు, ఎంతో మంది ప్రమోషన్స్ వేరే రకంగా చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు, కేసులు అయినాయి, అన్ని అయినాయి, మళ్ళీ వాళ్ళు వదిలేశారు. కానీ పోరాడింది మాత్రం కేవలం ఏకైక వ్యక్తి నా అన్వేషణే. అలా అని నేను ఆయన తప్పు పట్టను, సపోర్టు చేయను. కానీ ఆయన ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చేస్తాడు. అంతే. ఆయన దగ్గర సాయం పొందిన వాళ్ళే ఈ రోజు ఆయనకి వెనకాతల గోతులు తీస్తున్నారు. అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఆయన పోయినా ఆయన ఏం పోలేదు, ఎవరో పీకి పాడేలేదు అంట దాన్ని. ఆయన ఏదో పాపం ఒక వీడియో వదిలినప్పుడు ఏజ్ గ్రూప్ ఏదో సంథింగ్ చిన్నపిల్లది ఏదో పెట్టాడు, పాస్పోర్ట్ ఏదో ఫస్ట్ పెట్టబోయి సెకండ్ ఏదో పెట్టాను ఏదో అని ఆయన కూడా వీడియో వదిలాడు. వితిన్ 24 hours 12 hours రిటర్న్ వచ్చేసింది ఆయన అకౌంట్. ఒకరిదొకరు ఎవరు తీసేక ఇది లేదు కదా. ఆయన ఏదైనా కరెక్ట్ గా చేస్తాడు. అది నేను అనుకుంటున్నాను. మారుతూ బత్తాయిలు అని అంటుండు. అంటే ఈ రకంగా మాట్లాడడం ఎంతో కరెక్ట్ అంటారు. ఇప్పుడు ఊతపదాలు చాలా ఉన్నాయి, చాలా మంది చాలా మాట్లాడతారు. అలాగే ఆయన బత్తాయిలు అని పెట్టుకున్నాడు, తప్పే ఉంది. బత్తాయిలు అనగానే ఈ బత్తాయిలు అందరూ ఎందుకు చూడాలి ఆయన వీడియోలు? మాంద్యంగా వచ్చి చూడడం ఎందుకు, లైకులు కొట్టడం ఎందుకు, ఆయనకి ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు? అవసరం లేదు కదా. చూశారు కాబట్టి ఆయన బత్తాయిలు అన్నాడు, తప్పే ఉంది. నా ఇన్స్టాగ్రామ్ పోయింది, నాకు ఏం ఫరక్ లేదు, నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నేను డబ్బులు సంపాదించుకుంటా, నేనైతే ఆపనని చెప్పడం జరుగుతుంది. మీరు ఎట్లా వస్తారు? అంతే మరి. ఇన్స్టాగ్రామ్లు ఇప్పుడు చాలా మంది తీసేస్తున్నారండి. కావాలనే ఏదో చేసేసి బ్యాన్ చేసేయడం లేదా పీకి పడేయడం ఏదో చేసేస్తున్నారు. అలాగనే ఆగిపోదు కదా. మళ్ళీ కొత్త అకౌంట్ పెట్టుకుంటే మళ్ళీ వస్తుంది. ఇన్స్టాలో రూపాయి రాదు, ఏదో ఫాలోవర్లు ఉంటారు, వస్తే ప్రమోషన్లు వస్తాయి. మాలాంటి చిన్న వాళ్ళకి. ఆయన పెద్ద ఇన్ఫ్లేషన్ కాబట్టి ఆయనకు అవసరం లేదు, ఇన్స్టాతో పని లేదు. నాన్ వేషన్ అంటే ప్రపంచ యాత్రికుడు, ప్రపంచం మొత్తం తెలుసు ఆయన. సో అవసరం లేదు. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, డబ్బులు వస్తున్నాయి కానీ ఆయనే డేర్గా చెప్తున్నాడు. ఇంక మనం చెప్పేది ఏముంది అక్కడ? సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయను, అలాగానే ఆయన తక్కువ చేయను. ఆయన ఏదైనా కరెక్ట్ గా మాట్లాడతాడు, అది దానికి నేను ఓకే చెప్తాను. పోతే ఇంకొక యూట్యూబ్ పెట్టుకుంటాడండి, తప్పేముంది? కష్టం ఆయన దగ్గర ఉంది, బుర్రలో ఆలోచనలు ఉన్నాయి, రకరకాలుగా తిరుగుతాడు, మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాడు. అంతే. నాన్ వేషన్ అంటే ఏది నిజాయితీగా ఉంటుందో దానికోసం పోరాడే వ్యక్తి అని నేను అనుకుంటాను. ఎప్పుడైనా నిజాయితీగా నిజంగా పోరాడే మనుషులకి శత్రువులు ఎక్కువ ఉంటారు, అందుకే అందరూ శత్రువులు ఆయనకు ఉన్నారనుకుంటాను నేను.